ఏరా చెన్నా, ఆ ఊరి పెద్ద మనిషి ఏమన్నాడ్రా? పొలం అమ్మి పెడతానన్నాడా? ఏంటనేది? కనీసం ఆ మనిషి నేను చెప్పేది కూడా నిఖారంగా వినకుండా వెళ్ళిపోయాడు. పోనీలేరా, మనకి అవసరం ఉంది కదా అని పనులంతా గమ్మునైపోతాయా ఏంటి? ఆళ్ళు పెద్దోళ్ళు, ఆళ్లతో 10 సార్లు తిరిగి చేయించుకోవాలి పనులు. ఆ తరువాత మరో వారం వరకు చెన్నారావుకి ఆ ఊరు పోవడానికి కుదరలేదు. మళ్లీ వారం తరువాత మంగపతి దగ్గరకు వెళ్లి తన అవసరం ఏంటో వివరంగా చెప్పుకున్నాక, నువ్వు చెప్పే దిక్కులో పొరుగురోళ్ళ పొలాలేమీ ఉన్నట్టుగా నా దృష్టిలో లేదయ్యా. నువ్వు ఏ ఊరు అనుకుని ఏ ఊరికి వచ్చావో చూసుకో ఒకసారి. అదేంటండి అంత మాట అనేశారు? పొరుగురోళ్ళకి ఇక్కడ పొలాలు ఉండకూడదా? మా అమ్మ పొలం ఇక్కడే ఉంది. దాని కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మా పొలం మేము చూసుకొని అమ్ముకోవడానికి వస్తే అసలు పొలమే లేదంటారేంటి? అవునయ్యా, మీ అమ్మగారి పొలం మా ఊర్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మా ఊరి దూడలు గడ్డి మేస్తా మేస్తా మీ అమ్మగారి పొలం కూడా మేసేశాయి. పోయి నీ దిక్కున్న చూడ చెప్పుకో అని అంటూ చెన్నారావు మీద కేకలు వేసి పంపేశాడు. అప్పుడు చెన్నారావుకి విషయం అర్థమైంది, తమ పొలాన్ని ఈ పెద్ద మనిషి బొక్కేశాడని. అందుకే ఏం చేయాలో పాలుపోక ముఖం వేళ్లాడేసుకొని ఊళ్ళో మరికొందరు పెద్ద మనుషులని కలుసుకున్నాడు. అలా సాయంత్రం వరకు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళాడు.